హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాము. ఈ సమయమందు దేవుణ్ణి మనము ఆరాధించుచుండగా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచుండగా, దేవుని యొక్క ఆత్మశక్తిని, దేవుని యొక్క ఆత్మ బలమును మనం అందరము పొందుకొనులాగున మనలో ఉన్నటువంటి బలహీనతలను, మనలో ఉన్నటువంటి అంధకార క్రియలను, మనలో ఉన్నటువంటి చీకటిని దేవుడు తొలగించులాగున ఈ సమయమందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాము. అందరూ మాతో కలిసి దేవుణ్ణి ఆరాధించగలరు. మాతో కలిసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలరు. దేవాది దేవుడు కోట్లాది దూతల మధ్య, కెరూపులు సెరూపుల మధ్య నిత్యము స్తుతింపబడుతున్నటువంటి మన యేసయ్యను పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని నిత్యము కోట్లాది మంది దూతల చేత స్తుతింపబడుతున్నటువంటి ఆ దేవాతి దేవుణ్ణి మనం అందరము కలిసి ఈ సమయమందు స్తుతించుదాము. స్తుతుల ద్వారా దేవుని నామానికి స్తుతుల ద్వారా దేవుని నామాన్ని ఘనపరుస్తాము. స్తుతించినప్పుడు ఎరుకో గోడలను కూల్చినటువంటి దేవుడు, ఎర్ర సముద్రమును పాయలు చేసినటువంటి దేవుడు, ఈ సమయమందు మనమందరము కలిసి దేవుణ్ణి స్తుతించుచుండగా, దేవుణ్ణి ఆరాధించుచుండగా మనలో ఉన్నటువంటి చీకటి క్రియలను, అంధకార క్రియలను దేవుడు పారద్రోలులాగున ఈ సమయమందు మనమందరము కలిసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాము. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన వినే దేవా, నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. మనవిని అనుగ్రహించే దేవా, నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము అన్న దేవా, నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. మాకు తోడై ఉన్న దేవా, నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. ఎరుకో వారికి భయం పుట్టించిన దేవా, నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. ఎరుకో పట్టణస్థుల గుండెలు కరిగిపో చేసిన దేవా, నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. సైన్యములకు అధిపతివగు యెహోవా, నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. జ్ఞాపకం చేసుకునే దేవా, నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. మనవిని అనుగ్రహించే దేవా, నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. వాక్యమును స్థిరపరచే దేవా, నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. బంధించిన వారిని విడిపించే దేవా, నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. బాధించిన వారి చేతిలో నుండి విడిపించే దేవా, నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. యెహోవా పరిశుద్ధ దేవా, నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. దేవుళ్ళలో యెహోవాయే దేవుడా, నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. సమాధానకర్త, నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. రక్షకుడా, నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. మహోపకారివైన దేవా, నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. అందరూ మాతో కలిసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలరు. మీ హృదయములను తెరచి, మీ నోరు తెరచి, మీ రెండు చేతులు పైకెత్తి ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించుకుందాము. దేవుణ్ణి మహిమపరుద్దాము. అందరూ మాతో కలిసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలరు. నిబంధనను నిలిపే దేవా, నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. సత్యముగా ప్రవర్తించే దేవా, నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. విస్తారముకు ఫలవంతమైన భూమినిచ్చే దేవా, నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. ఏమీయూ తక్కువ కాకుండా పోషించే దేవా, నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. దయా వాత్సల్యతలు గల దేవా, నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందరూ రెండు చేతులెత్తి మోకరించినట్లయితే దేవుణ్ణి స్తుతించుకుందాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరమా తండ్రి, నీకే స్తోత్రం. పరమా తండ్రి, నీకే స్తోత్రం. యేసుదేవా, నీకే స్తోత్రం. యేసుదేవా, నీకే స్తోత్రం.
స్తోత్రం యేసుదేవా నీకే స్తోత్రం యేసుదేవా నీకే స్తోత్రం పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం హల్లెలూయా 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 ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్. అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాము. దేవుణ్ణి కీర్తనలతో పాటల ద్వారా దేవుని నామానికి మహిమపరచునట్లుగా మనం అందరం కలిసి ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ సమయమందు కొద్ది నిమిషములు తండ్రి నిన్ను స్తుతించాము. నీ నామాన్ని బట్టి కీర్తనలు పాడుచుండగా ప్రభువా, నీ ఆత్మశక్తిని నీ ఆత్మ బలమును మా అందరి మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ సమయమందు దేవా మరి ప్రార్థన చేయుటకు నిన్ను స్తుతించుటకు యేసయ్యా నీ నామాన్ని బట్టి కీర్తనలు పాడుటకు నీవిచ్చినటువంటి మహాకృపను బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. నిన్ను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలనని సెలవిచ్చిన దేవుడవయ్యా. ఈ సమయమందు ప్రభువా నిన్ను ఆరాధిస్తుండగా మా శరీరములను మా మనస్సులను తండ్రి మా ప్రాణాత్మ దేహములను నీ స్వాధీనమందుంచుకొనుమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్. ఓ నన్ను నిన్నే ఆరాధింతును యేసయ్యా నిన్నే ఆరాధింతును. ఓ నన్ను నిన్నే ఆరాధింతును యేసయ్యా నిన్నే ఆరాధింతును. లోకము వద్దయ్యా ధని ఆశలు వద్దయ్యా లోకము వద్దయ్యా ధని ఆశలు వద్దయ్యా నీవే చాలయ్యా నీ సన్నిధి చాలయ్యా నీవే చాలయ్యా నీ సన్నిధి చాలయ్యా. ఓ నన్ను నిన్నే ఆరాధింతును యేసయ్యా నిన్నే ఆరాధింతును. ఎవ్వరు లేరయ్యా నాకున్నది నీవయ్యా ఎవ్వరు లేరయ్యా నాకున్నది నీవయ్యా. ఈ ఆశాలోకంలో నా ధ్యాసే నీవయ్యా ఈ ఆశాలోకంలో నా ధ్యాసే నీవయ్యా. ఓ నాన్నో నిన్నే ఆరాధింతును యేసయ్యా నిన్నే ఆరాధింతును. ఓ నాన్నో నిన్నే ఆరాధింతును యేసయ్యా నిన్నే ఆరాధింతును. మేడలు వద్దయ్యా నాకు మిద్దెలు వద్దయ్యా మేడలు వద్దయ్యా నాకు మిద్దెలు వద్దయ్యా. నీవే చాలయ్యా నీ దీవెన చాలయ్యా నీవే చాలయ్యా నీ దీవెన చాలయ్యా. ఓ నాన్నో నిన్నే ఆరాధింతును యేసయ్యా నిన్నే ఆరాధింతును. ఓ నాన్నో నిన్నే ఆరాధింతును యేసయ్యా నిన్నే ఆరాధింతును. ధనము వద్దయ్యా
నాకు ధాన్యము వద్దయ్యా, ధనము వద్దయ్యా, నాకు ధాన్యము వద్దయ్యా, నీ మాటలు చాలయ్యా, నీ వాక్యం చాలయ్యా, నీ మాటలు చాలయ్యా, నీ వాక్యం చాలయ్యా. ఓ నాన్నో నిన్నే ఆరాధింతును, యేసయ్యా నిన్నే ఆరాధింతును. ఓ నాన్నో నిన్నే ఆరాధింతును, యేసయ్యా నిన్నే ఆరాధింతును. అమ్మవు నీవయ్యా, మా నాన్నవు నీవయ్యా, అమ్మవు నీవయ్యా, మా నాన్నవు నీవయ్యా, తోడు నీవయ్యా, మా నీడా నీవయ్యా, తోడు నీవయ్యా, మా నీడా నీవయ్యా. ఓ నాన్నో నిన్నే ఆరాధింతును. అందరూ మాతో కలిసి చప్పట్లు కొడుతూ దేవుణ్ణి మహిమపరుద్దాము. అందరం కలిసి దేవునికి కీర్తనలు పాడుకుందాము. అందరూ మాతో కలిసి చప్పట్లు కొడుతూ దేవుణ్ణి కీర్తించగలరు. యేసయ్యా నిన్నే ఆరాధింతును, మరువబోకయ్యా నన్ను మరచిపోకయ్యా, మరువబోకయ్యా నన్ను మరచిపోకయ్యా, బ్రతుకాలేనయ్యా ఈ ఆశాలోకములో, బ్రతుకాలేనయ్యా ఈ మాయాలోకములో. ఓ నాన్నో నిన్నే ఆరాధింతును, యేసయ్యా నిన్నే ఆరాధింతును. ఓ నాన్నో నిన్నే ఆరాధింతును, యేసయ్యా నిన్నే ఆరాధింతును. ఎప్పుడు వస్తావో నీ రాకడ ఏ సమయం, ఎప్పుడు వస్తావో నీ రాకడ ఏ సమయం, వేచి ఉన్నాను కనిపెట్టుచున్నాను, వేచి ఉన్నాను కనిపెట్టుచున్నాను. ఓ నాన్నో నిన్నే ఆరాధింతును, యేసయ్యా నిన్నే ఆరాధింతును. ఓ నాన్నో నిన్నే ఆరాధింతును, యేసయ్యా నిన్నే ఆరాధింతును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. స్తుతి గీతాల పాటల పుస్తకంలో నుండి మరి ఒక పాట పాడుకుందాము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచగలరు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచగలరని దేవుని నామంలో వేడుకుంటున్నాను. అందరూ దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించగలరు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ధన్యము ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితము, ధన్యము ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితము, ఇహమందున పరమందున 100 రెట్లు ఫలముండు, ఇహమందున పరమందున 100 రెట్లు ఫలముండు, వారే ధన్యులు వారెంతో ధన్యులు, వారే ధన్యులు వారెంతో ధన్యులు, ధన్యము ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితము, ధన్యము ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితము. ఎవరి అతిక్రమములు పరిహరింపబడెను, ఎవరి అతిక్రమములు పరిహరింపబడెను, ఎవరి పాపములు మన్నించబడెను, ఎవరి పాపములు మన్నించబడెను, వారి
వారే ధన్యులు, వారెంతో ధన్యులు, వారే ధన్యులు, వారెంతో ధన్యులు. ధన్యము, ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితము, యేసయ్యను కలిగిన జీవితము. క్రీస్తు యేసుకు సమర్పించు కరములే కరములు, క్రీస్తు యేసుకు సమర్పించు కరములే కరములు. క్రీస్తు యేసు స్వరము విను వీణులే వీణులు, క్రీస్తు యేసు స్వరము విను వీణులే వీణులు. వారే ధన్యులు, వారెంతో ధన్యులు, వారే ధన్యులు, వారెంతో ధన్యులు. ధన్యము, ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితము, యేసయ్యను కలిగిన జీవితము. ప్రభు యేసుని సేవ చేయు పాదములే సుందరము, ప్రభు యేసుని సేవ చేయు పాదములే సుందరము. ప్రభుని గూర్చి పాట పాడు స్వరములే స్వరములు, ప్రభుని గూర్చి పాట పాడు పెదవులే పెదవులు. వారే ధన్యులు, వారెంతో ధన్యులు, వారే ధన్యులు, వారెంతో ధన్యులు. ధన్యము, ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితము, యేసయ్యను కలిగిన జీవితము. ఆత్మలో నిత్యము ఎదుగుచున్నవారును, ఆత్మలో నిత్యము ఎదుగుచున్నవారును, అపవాది తంత్రములు గుర్తించువారును, అపవాది తంత్రములు గుర్తించువారును. వారే ధన్యులు, వారెంతో ధన్యులు, వారే ధన్యులు, వారెంతో ధన్యులు. ధన్యము, ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితము, యేసయ్యను కలిగిన జీవితము. శ్రమలయందు నిలిచి పాడుచున్నవారును, శ్రమలయందు నిలిచి పాడుచున్నవారును, శత్రుబాణములెల్లా చెదరగొట్టువారును, శత్రుబాణములెల్లా చెదరగొట్టువారును. వారే ధన్యులు, వారెంతో ధన్యులు, వారే ధన్యులు, వారెంతో ధన్యులు. ధన్యము, ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితము, యేసయ్యను కలిగిన జీవితము, యేసయ్యను కలిగిన జీవితము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందరూ మోకరించినట్లయితే సిలువ పాట పాడుకుందాము. మన కొరకు ఆ సిలువలో రక్తము కార్చినటువంటి యేసయ్యను, మన పాపాల కొరకు, మన శాపాల కొరకు, మనము పొందవలసినటువంటి శిక్షను, మనకు రావలసినటువంటి కఠిన శిక్షను మనకు బదులుగా ఆ సిలువలో మరణించినటువంటి మన దేవాతి దేవుణ్ణి అందరము కలిసి ఈ సమయమందు కీర్తనలతో మహిమపరుద్దాము. అందరూ మోకరించినట్లయితే మనము సిలువ పాట పాడుకుందాము. అందరూ ఆత్మ పరిశీలన చేసుకుందాము. మనము ఏ విషయంలో దేవునికి విరోధంగా పాపము చేస్తున్నామో, మనము ఏ విషయంలో తప్పిపోవచ్చున్నామో ఈ సమయమందు మనము ఆత్మ పరిశీలన చేసుకుందాము. సిలువ పాట పాడుచుండగా అందరూ మీ హృదయములను తెరచి కన్నీరు కారుస్తూ ఆ సిలువలో వేలాడుతున్నటువంటి యేసయ్య వైపు చూస్తూ అందరము యేసయ్య వైపు చూస్తూ మనము సిలువ పాట పాడుకుందాము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, తులువల మధ్య
వ్రేలాడిన యేసయ్యా, సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువా మోయలేక మోసావు, నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువా మోయలేక మోసావు, కొరడాలు చిల్లని చీల్చిని నీ సుందర దేహముని, కొరడాలు చిల్లని చీల్చిని నీ సుందర దేహముని, తడిపెను నీ తనువునే రుధిరంపు ధారలే, తడిపెను నీ తనువునే రుధిరంపు ధారలే, వెలియైన యేసయ్యా, బలియైన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవింత అలసితివా, సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, వధకు సిద్ధమైన గొర్రె పిల్లవోలే మోమున ఉమ్మివేయ మౌనివైనావు, దూషించి అపహసించి హింసించిరా నిన్ను, దూషించి అపహసించి హింసించిరా నిన్ను, ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా, ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా, వెలియైన యేసయ్యా, బలియైన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవింత అలసితివా, సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, నాదు ఘోర పాపం నిన్ను సిలువకు గురి చేసిన్, నాదు దోషమే నిన్ను అనువనువున హింసించిన్, నాదు ఘోర పాపం నిన్ను సిలువకు బలి చేసిన్, నాదు దోషమే నిన్ను అనువనువున హింసించిన్, నీ
రక్షణకాధారం. సిలువను చేరెదన్ విరిగిన హృదయముతో, సిలువలో చేరెదన్ నలిగిన హృదయముతో. వెలియైన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవింత అలసితివా. సిలువలో సిలువలో ఆ ఘోర కల్వరిలో, తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా. నేరము చేయని నీవు నా ఘోర పాపి కొరకు, భారమైన సిలువ మోయలేక మోసావు, కొరడాలు చెల్లని చీల్చిని నీ సుందర దేహముని, కొరడాలు చెల్లని చీల్చిని నీ సుందర దేహముని. ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా, ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా. సిలువలో చేరెదన్ నలిగిన హృదయముతో, సిలువలో చేరెదన్ విరిగిన హృదయముతో. వెలియైన యేసయ్యా, బలియైన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవింత అలసితివా. సిలువలో సిలువలో ఆ ఘోర కల్వరిలో, తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా. అందరము ఆత్మ పరిశీలన చేసుకుందాము. ఏ విషయంలో మనము దేవునికి విరోధంగా పాపం చేస్తున్నాము, ఏ విషయంలో మనము దేవుణ్ణి బాధ పెడుతున్నాము, ఏ విషయంలో మనము దేవుడు మనలను చూసి బాధపడుతున్నాడో ఒక్కసారి ఈ సమయమందు అందరము కలిసి ఆత్మ పరిశీలన చేసుకుందాము. మన హృదయములను దేవుని సన్నిధిలో కుమ్మరించుదాము. ఈ సమయమందు దేవుడు మనకు మంచి సమయాన్ని అనుగ్రహించాడు. ప్రియ బిడ్డలారా, ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా, వ్యర్థముగా దేవుణ్ణి ఆరాధించకుండా, అనాలోచితముగా దేవుణ్ణి ఆరాధించకుండా, ఆత్మతో సత్యముతో దేవుని సన్నిధిలో అందరము కలిసి ప్రార్థన చేసుకుందాము. ఆయన యందు భయభక్తులు గల వారిని దేవుడు ఆశీర్వదించే దేవుడు, వాని ఇంట కలిమియు సంపదను దేవుడు నిత్యము నిలిపే దేవుడు. ప్రియ స్నేహితులారా, ఈ సమయమందు మనమందరము కలిసి దేవుని నామాన్ని గణపరుద్దాము, మహిమపరుద్దాము, గొప్ప చేయుదాము. ఈ సమయమందు
అందరము మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాము. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇంతవరకు దేవుణ్ణి కొద్ది నిమిషములు మనము స్తుతించాము, కీర్తనల ద్వారా దేవుని నామాన్ని మహిమపరచాము. ఇప్పుడు అంశాల ప్రార్థన చేసుకుందాము. దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తుందంటే, మీరు సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము రాజుల కొరకును అధికారుల కొరకును మనుషులందరి కొరకును ప్రార్థన చేయమని ఆ యొక్క దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈ సమయమందు అందరము కలిసి అంశాల ప్రార్థన చేసుకుందాము. మాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించగలరని ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ వేడుకొనుచున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. 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 ఎంతమంది బిడ్డలైతే అప్పుల సమస్యల చేత బాధపడుతున్నారో ఈ సమయమందు వారి కొరకు ప్రార్థన చేద్దాము. పరిశుద్ధుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ సమయమందు తండ్రి, ఎంతమంది బిడ్డలైతే అప్పుల సమస్యల చేత బాధపడుతున్నారో, ఆర్థిక ఇబ్బందుల చేత బాధపడుతున్నారో తండ్రి, వారందరినీ ప్రభువా జ్ఞాపకం చేసుకోమని వేడుకొనుచున్నాము తండ్రి. అయ్యా, ఎంతమంది బిడ్డలైతే రకరకాలైనటువంటి అప్పుల సమస్యల చేత, ఆర్థిక ఇబ్బందుల చేత నా తండ్రి నలిగిపోతున్నారో, ఈ అప్పులు మేము కట్టలేకపోతున్నాము, వడ్డీలు కట్టలేకపోతున్నామని ఎంతమంది బిడ్డలైతే ప్రభువా మరి నాయన విసికి వేసారిపోతున్నారో తండ్రి, వారందరినీ ప్రభువా ఈ సమయమందు జ్ఞాపకం చేసుకోమని వేడుకొనుచున్నాము నాయన. అయ్యా, నువ్వు రక్షించే దేవుడవు, విడిపించే దేవుడవు తండ్రి. ప్రతి ఒక్క సమస్య నుంచి నాయన మాకు విడుదలను దయచేసే దేవుడవు తండ్రి, నీ పాదములకై స్తోత్రములు నాయన. అప్పుల సమస్యల చేత బాధపడే ప్రతి ఒక్క బిడ్డకు నెమ్మదిని, శాంతిని, సమాధానమును దయచేయమని వేడుకొనుచున్నామయ్యా. అయ్యా, మరి వారికి ఉన్నటువంటి ప్రతి ఒక్క అప్పు బాధ నుండి ప్రభువా మీరు విడిపించండి నాయన. మరి ఎలీషా ప్రవక్త శిష్యులలో ఒకని భార్య అప్పుల సమస్యల చేత బాధపడుతున్నప్పుడు తండ్రి మరి నాయన ఆ యొక్క విధవరాలు ప్రభువా ఆ యొక్క ప్రవక్తను ఆశ్రయించినప్పుడు తండ్రి, మరి ఆ యొక్క ప్రవక్తలో ఉండి ఆ విధవరాలు యొక్క అప్పులన్నిటిని తీర్చుటకు అయ్యా నువ్వు సహాయం చేసినటువంటి దేవుడవు తండ్రి. మరి ఎంతమంది బిడ్డలైతే ఈ సమయమందు అయ్యా మరి అప్పులు ఉన్నాయని ప్రభువా ఇల్లు కట్టి అప్పుల పాలయ్యామని, పిల్లల వివాహాలు చేసి అప్పుల పాలయ్యామని తండ్రి, మరి నాయన పిల్లలను చదివించి అయ్యా మరి అప్పులయ్యాయని ఎంతమంది బిడ్డలైతే బాధపడుతున్నారో తండ్రి, మీరెవరందరి సమస్యలను ప్రభువా వారి యొక్క బాధలను వారి కన్నిటిని తండ్రి సమయమందు మీరు తుడవమని వేడుకొనుచున్నాను నాయన. వారికి ఉన్నటువంటి ప్రతి ఒక్క అప్పు సమస్య నుంచి, ప్రతి బాధ నుండి ఈ సమయమందు ప్రభువా మీరు విడిపించమని వేడుకొనుచున్నాము తండ్రి. ఎక్కడైతే నా నామమున 2-3 బిడ్డలు కూడి ఉంటారో తండ్రి, వారి మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చిన దేవుడవు ప్రభువా, మా మధ్యలో ఉన్నటువంటి దేవుడవు తండ్రి, మా ప్రార్థనలు ఆలకిస్తున్నటువంటి దేవుడవు తండ్రి, నీ పాదములకై స్తోత్రములు నాయన. ప్రార్థించినప్పుడు తండ్రి మా మనవులు ఆలకించే దేవుడవయ్యా, మాకు ప్రత్యుత్తరమును దయచేసే దేవుడవు తండ్రి, నీ పాదములకై స్తోత్రములు నాయన. ఈ సమయమందు తండ్రి మరి అప్పుల సమస్యల చేత అయ్యా ఎంతమంది అయితే బాధపడుతున్నారో తండ్రి, అయ్యా మా రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పులను, మా దేశానికి ఉన్నటువంటి అప్పులను కూడా ప్రభువా మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా మరి ఏ రాష్ట్రాలైతే అప్పుల సమస్యల చేత మరి నాయన అయ్యా మరి ఇడవబడుతున్నాయో తండ్రి, మా దేశానికి ఉన్నటువంటి అప్పు సమస్య నుండి ప్రభువా మీరు విడిపించి నాయన అయ్యా మరి తండ్రి మాకు నెమ్మదిని, శాంతిని, సమాధానమును దయచేయమని వేడుకొనుచున్నాము ప్రభువా. అయ్యా మరి ఎంతమంది బిడ్డలైతే అప్పులు ఉన్నాయని సమాధానం లేక ఉంటున్నారో, నెమ్మది లేకుండా ఉంటున్నారో తండ్రి, మరి నాయన దిగులు పడుతున్నారో ప్రభువా, జీవితం మీద విరక్తి కలిగి ఉంటున్నారో తండ్రి, మీరే వారిని అందరినీ ప్రభువా ఈ సమయమందు జ్ఞాపకం చేసుకొని అయ్యా వారికి ఉన్నటువంటి ప్రతి ఒక్క అప్పు సమస్య నుంచి మీరు విడిపించి వారి కుటుంబంలో నెమ్మదిని, శాంతిని, సమాధానమును దయచేయమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. రక్షించే దేవా నీకే కృతజ్ఞతా స్తుతి స్తోత్రం. విడిపించే దేవా నీకే కృతజ్ఞతా స్తుతి స్తోత్రం. నీతికి ఆధారమగు దేవా నీకే కృతజ్ఞతా స్తుతి స్తోత్రం. రక్షణ శృంగమా నీకే కృతజ్ఞతా స్తుతి స్తోత్రం. దేవాతి దేవుడా నీకే కృతజ్ఞతా స్తుతి స్తోత్రం. ప్రార్థన ఆలకించే దేవా నీకే కృతజ్ఞతా స్తుతి స్తోత్రం.
జనములను ప్రేమించే దేవా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మరొక అంశం గురించి ప్రార్థన చేసుకుందాము. ఎంతమంది బిడ్డలైతే సంతానం లేక బాధపడుతున్నారో ఈ సమయమందు వారి కొరకు ప్రార్థన చేద్దాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమగల దేవా, జాలిగల దేవా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే తండ్రి సంతానం లేక బాధపడుతున్నారో ఈ సమయమందు తండ్రి వారందరినీ నీ పాదముల దగ్గర పెడుతున్నానయ్యా. మీరే వారికి సంతాన దీవెన దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా మా మనవులు ఆలకించండి అయ్యా, మా ప్రార్థన ఆలకించి తండ్రి నీ కార్యమును జరిగించండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా మరి హన్నా గర్భమును తెరిచిన దేవుడో తండ్రి, హన్నా సంతానము లేనప్పుడు తండ్రి అయ్యా తన వైరి అయినటువంటి పెనిన్నా చేత అనేక మాటలు పడుతున్నప్పుడు దేవా మరి షిలోహులో ఉన్నటువంటి మందిరానికి వచ్చి హన్నా కన్నీళ్లతో ప్రార్థించినప్పుడు నాయన హన్నా గర్భమును తెరచి నాయన సమూయేలును ప్రభువా కుమారునిగా దయచేసినటువంటి దేవుడవు తండ్రి, నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా మరి సంతానం లేక అయ్యా నీ సన్నిధికి వచ్చి ప్రార్థిస్తున్నారో దేవా, అయ్యా దైవజనులకు చెప్పి ఉన్నారు తండ్రి. అయ్యా వారి గర్భాలను తెరవండి ప్రభువా. ఈ సమయమందు నాయన నీ కార్యమును జరిగించండి అయ్యా. యేసయ్యా నీ కార్యమును జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. వారి గర్భాల మీద ప్రభువా నీ హస్తాన్ని చాపండి తండ్రి. నీ గాయపడిన హస్తాన్ని, నీ బాహు హస్తాన్ని తండ్రి, నీ బలమైన హస్తాన్ని యేసయ్యా వారి గర్భాల మీద మీరు చాపి తండ్రి మరి నాయన అయ్యా వారికి సంతాన దీవెన దయచేయమని వేడుకొనుచున్నాము ప్రభువా. హన్నా గర్భమును తెరిచిన దేవుడవు, శారా గర్భమును తెరిచిన దేవుడవు తండ్రి, రాహేలు గర్భమును తెరిచిన దేవుడవయ్యా, ఎలిజబెత్ గర్భమును తెరిచిన దేవుడవు తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. అయ్యా ఇక సంతానము కాదు, స్త్రీ ధర్మము ఉడిగిపోయినటువంటి నాయన శారాకు అయ్యా నువ్వు కుమారుని దయచేసినటువంటి దేవుడవు తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు అసాధ్యమైనది ఏది లేదయ్యా, నువ్వు సమస్తమును చేయగల దేవుడవయ్యా. అయ్యా మరి నా తండ్రి నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాము నాయన. నీ పాదాలు పట్టుకొని మొరపెట్టుచున్నామయ్యా. అయ్యా మరి ఎంతమంది బిడ్డలైతే వివాహం జరిగి మరి అనేక సంవత్సరంలో అవుతుంది, మాకు ఇంకా సంతానం కావడం లేదని బాధపడుతున్నారు. మా భర్తలు బాధ పెడుతున్నారు, అత్తమామలు బాధ పెడుతున్నారు, ఆడపడుచులు బాధ పెడుతున్నారు, ఇరుగు పొరుగు వారందరూ గొడ్డుదని బాధ పెడుతున్నారని ఎంతమంది స్త్రీలైతే నాయన మనోవేదన చేత, బాధ చేత, దుఃఖము చేత నలిగిపోతున్నారో తండ్రి. ఈ సమయమందు నాయన వారి గర్భాలను ప్రభువా మీరు తెరవమని ప్రార్థిస్తున్నాము నాయన. నీ పరిశుద్ధాత్మ శక్తిని వారి గర్భాలను తాకండి అయ్యా. అయ్యా నీ పరిశుద్ధాత్మ శక్తి చేత వారి గర్భాలను తాకి అయ్యా వారి గర్భాలలో ఉన్నటువంటి లోపాన్ని అయ్యా మరి వారి PCOD సమస్య చేత బాధపడుతున్నా, యేసయ్యా హార్మోన్స్ లోపం చేత బాధపడుతున్నా, గర్భసంచి చిన్నగా ఉండి బాధపడుతున్నా ఆ యొక్క లోపాలన్నీ తండ్రి నీ నామములో తొలగిపోయి యేసయ్యా వారి గర్భాలు తెరవబడుటకు నీ సహాయము చేయమని వేడుకొనుచున్నాము తండ్రి. నీ సహాయమును దయచేయండి ప్రభువా. అయ్యా మరి ఎంతమంది బిడ్డలైతే తండ్రి అయ్యా మరి నాయన గర్భంతో ఉన్నారు తండ్రి. అయ్యా మరి గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకో తండ్రి, వారికి మంచి ఆరోగ్యమును దయచేయండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. ఎంతమంది బిడ్డలైతే డెలివరీ కొరకు ఉన్నారో ప్రభువా, అయ్యా మరి వారికి సుఖమైన ప్రసవమును దయచేయమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా మరి ఎంతమంది బిడ్డలైతే నెలల నుండి అయ్యా మరి ప్రసవానికి సిద్ధంగా ఉన్నారో తండ్రి, హాస్పిటల్లో ఉన్నారో ప్రభువా, వారిని జ్ఞాపకం చేసుకొని ఆయన నీ గాయపడిన హస్తమును, నీ బాహు హస్తమును ఆ బిడ్డల మీద మీరు చాపి తండ్రి వారికి మంచి డెలివరీ అగుటకు సహాయం చేయండి నాయన. నొప్పులు త్వరగా వచ్చుటకు సహాయం చేయండి అయ్యా. అయ్యా మరి తండ్రి నొప్పులు వచ్చేటప్పుడు వారికి ఎలాంటి బాధ కానీ నొప్పి కానీ లేకుండా తండ్రి సమస్త బలహీనతలను నాయన మరి తండ్రి నీ నామములో తొలగించమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా మరి తండ్రి డెలివరీకి ఉన్నామని ఎవరు భయపడకుండా, ఏ విధంగా మేము డెలివరీ అవుతామో అని ఎవరు భయపడకుండా తండ్రి మరి హై బీపీ కానీ లో బీపీ కానీ తండ్రి వారికి పెరగకుండా ప్రభువా మీరు సహాయం చేయమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా మరి రక్తం తక్కువ కాకుండా సహాయం చేయండి నాయన. ఆపరేషన్ చేస్తున్నప్పుడు తండ్రి వారి యొక్క బ్లడ్ గ్రూపు దొరుకుటకు సహాయం చేయండి తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయం ముందు ప్రభువా
ఎంతమంది బిడ్డలైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో తండ్రి, అయ్యా మరి బాలింతలు ఉన్నారో ప్రభువా, అయ్యా మరి నాయన వారందరి మీద నీ ఆత్మశక్తిని కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. అయ్యా మరి బాలింతలకు మంచి ఆరోగ్యమును, శక్తిని, బలమును మీరు అనుగ్రహించండి అయ్యా. అయ్యా నాయన మరి తండ్రి పుట్టినటువంటి ఆ శిశువు తండ్రి తల్లి ఆరోగ్యముగా ఉండుటకు సహాయం చేయండి. ఎలాంటి బలహీనతలు రాకుండా, ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా, జ్వరము కానీ, జలుబు కానీ, దగ్గు కానీ, అయ్యా మరి ఎలాంటి నాయన అయ్యా ఇలాంటి శరీర రుగ్మతలు రాకుండా మీరే నా తండ్రి మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనుచున్నాము తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే తండ్రి మరి నాయన అయ్యా మరి తండ్రి పాలు సరిపోవడం లేదని బాధపడుతున్నారో, అయ్యా మరి నాయన పాలు అయ్యా సమృద్ధి అయినటువంటి పాలు ఉండటకు సహాయం చేయండి నాయన. అయ్యా మరి వారి అయ్యా మరి బాలింతలందరినీ ప్రభు జ్ఞాపకం చేసుకో తండ్రి. అయ్యా వారికి పాలు సమృద్ధిగా ఉండటకు సహాయం చేయండి నాయన. నీ పాదములకే స్తోత్రములు తండ్రి. ఎంతమంది పిల్లలైతే అయ్యా మరి ఎంతమంది గర్భిణీ స్త్రీ బాలింతలైతే పాలు ఉన్నప్పటికీ అయ్యా మరి పిల్లలకు పాలు ఇవ్వడం లేదో తండ్రి, ఆ తల్లులను ప్రభువా మీరు మార్చండి. అయ్యా మరి డబ్బా పాలు పెడుతున్నారో తండ్రి, మరి బర్రె పాలు పెడుతున్నారో ప్రభువా, అలా కాకుండా తండ్రి తల్లి పాలే అయ్యా మరి ఇచ్చుటకు మీరు సహాయం చేయమని వేడుకొనుచున్నాము తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయం ముందు ప్రభువా మరి సంతానం లేని వారి కొరకు, అయ్యా మరి గర్భిణీ స్త్రీల కొరకు, బాలింతల కొరకు ప్రార్థిస్తున్నాము నాయన. మా ప్రార్థన మనవులు మీరు ఆలకించి వారందరినీ ప్రభువా నీ కృపలో భద్రపరుచుకొని వారికి మంచి ఆరోగ్యమును, శక్తిని, బలమును అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దావీదు కుమారుడా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. మనుష్య కుమారుడా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. నిత్యమైన కృపతో వాత్సల్యము చూపే దేవా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. కపటము లేని దేవా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. భూమిని పాదపీఠముగా కలిగిన దేవా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. మరొక అంశం గురించి ప్రార్థన చేసుకుందాము. ఇంతమంది బిడ్డలైతే మరణకరమైనటువంటి రోగముల చేత, దీర్ఘకాలిక వ్యాధుల చేత హాస్పిటల్లో ఉన్నారో, బాధపడుతున్నారో వారందరి కొరకు ప్రార్థన చేద్దాము. అందరూ మోకరించినట్లయితే అందరము వారి కొరకు ఈ సమయమందు ప్రార్థిద్దాము. అందరూ మాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించగలరని ప్రభు నామములో వేడుకొనుచున్నాము. అందరూ మాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించగలరు. ఎక్కడైతే నా నామమున 2-3 బిడ్డలు కూడి ఉంటారో వారి మధ్యలో దేవుడు ఉంటానని సెలవిచ్చినటువంటి దేవుడు, మాతో పాటు మీరు కూడా కలిసి ప్రార్థనలో ఏకీభవించగలరు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కృపా సత్య సంపూర్ణమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే మరణకరమైనటువంటి రోగముల చేత బాధపడుతున్నారో తండ్రి, దీర్ఘకాలిక వ్యాధుల చేత బాధపడుతున్నారో నాయన, మీరే వారిని అందరినీ జ్ఞాపకం చేసుకోమని వేడుకొనుచున్నాము తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. అయ్యా మరి నీకు వందనములు ప్రభువా. యేసయ్యా హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు హిజ్కియా నీ వైపు తిరిగి ప్రార్థించినప్పుడు నాయన, హిజ్కియాకు 15 సంవత్సరముల ఆయుష్ను పొడిగించినటువంటి దేవుడవు తండ్రి. అయ్యా మరి సమయం ఎంతమంది బిడ్డలైతే అయ్యా క్యాన్సర్ చేత, ఎయిడ్స్ చేత, పక్షవాతం చేత బాధపడుతున్నారు నాయన, అయ్యా మరి క్యాన్సర్ హాస్పిటల్లో ఉన్నారు తండ్రి. అయ్యా మరి వారందరి మీద ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోనండి నాయన. అయ్యా వారికి మంచి ఆరోగ్యమును, శక్తిని, బలమును మీరు అనుగ్రహించండి అయ్యా. అయ్యా మరి క్యాన్సర్ను ప్రభువా నీ నామములో తొలగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా మరి పంటి క్యాన్సర్ చేత, పెదవి క్యాన్సర్ చేత, కడుపులో గడ్డల చేత ప్రభువా మరి నాయన ఏసయ్య రకరకాలైనటువంటి క్యాన్సర్ల చేత ఎంతమంది బిడ్డలైతే బాధపడుతున్నారో తండ్రి. యేసయ్య మరి ఇక మాకు నాయన ఈ వ్యాధి మా నుండి తొలగిపోదని, ఈ క్యాన్సర్ నుండి మేము విడుదల పొందుకోలేమని ఎంతమంది బిడ్డలైతే ప్రభువా తమ జీవితం మీద నిరాశ కలిగి ఉన్నారో తండ్రి. ఆ యొక్క కీమోథెరపీ ట్రీట్మెంట్ తీసుకొని చుండగా ప్రభువా ఈ కీమోథెరపీ ట్రీట్మెంట్ మా వల్ల కావడం లేదని, ఈ రేడియేషన్ మేము పెట్టించుకోలేకపోతున్నామని ఎంతమంది బిడ్డలైతే ప్రభువా ఆ యొక్క వైద్య
వైద్యానికి తట్టుకోలేకపోతున్నారు నాయన. మీరే వారందరినీ ప్రభువా దర్శించమని ప్రార్థిస్తున్నాము నాయన. యేసయ్యా నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. అయ్యా నీకు అసాధ్యమైంది ఏది లేదు కదా ప్రభువా. సమస్తమును చేయగల దేవుడవు నాయన. భూమి ఆకాశములను కలుగచేసినటువంటి దేవుడవయ్యా. సూర్యచంద్ర నక్షత్రములను కలుగచేసినటువంటి దేవుడవు తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. అయ్యా మరణించినటువంటి లాజరును అయ్యా మరి సమాధిలో ఉన్నప్పుడు ప్రభువా సమాధి యొద్దకు వెళ్ళి లాజరు బయటికి రాని అయ్యా నువ్వు పిలువగానే 4 రోజులైనా అయ్యా మరణించి 4 రోజులైనటువంటి లాజరు ప్రేత వస్త్రములతోనే బయటికి వచ్చి ఉన్నాడు తండ్రి. మరి ఎంతమంది బిడ్డలైతే మరణ పడకలో ఉన్నారో తండ్రి, ఐసీయూలో ఉన్నారో ప్రభువా, ఈ సమయమందు వారిని జ్ఞాపకం చేసుకో నాయన. నీ పాదాలు పట్టుకొని అడుగుచున్నానయ్యా. అయ్యా మీరు వారిని దర్శించండి అయ్యా, దర్శించండి నాయన. ఐసీలో ఉన్న బిడ్డలను ప్రభువా నా తండ్రి అయ్యా మీరు దర్శించి తండ్రి వారికి మంచి ఆరోగ్యమును దయచేయండి ప్రభువా. మరణ పడకలో ఉన్న వారిని ప్రభువా మీరు లేవనెత్తండి అయ్యా. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము అని సెలవిచ్చిన దేవుడో తండ్రి. అయ్యా మరి ప్రమాదాలు జరిగి ఎంతమంది అయితే మరణ పడకలో ఉన్నారో తండ్రి, కాళ్ళు చేతులు విరిగిపోయి ఎముకలు విరిగిపోయి తండ్రి భయంకరమైన పరిస్థితిలో ఉన్నారో తండ్రి, వారిని మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా మరి అనేక దీర్ఘకాలిక వ్యాధుల చేత మరణ పడకలో ఉన్నారో తండ్రి, ప్రభువా వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము నాయన. క్యాన్సర్ చేత ఎయిడ్స్ చేత మరణ పడకలో ఉన్నారో ప్రభువా అయ్యా వారిని మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయమందు ప్రభువా ఎంతమంది అయితే పక్షవాతం చేత బాధపడుతున్నారో తండ్రి, అయ్యా మరి అనేక దినముల నుండి పక్షవాతం చేత మంచాలలో పడి ఉన్నారు తండ్రి. అయ్యా మరి వారిని చూచుకునే వాళ్ళు లేక, వారికి అయ్యా మరి పరిచర్య చేసే వాళ్ళు లేక, అయ్యా మరి తండ్రి సమయానికి నాయన వారికి అన్నం పెట్టే వాళ్ళు లేక, నీళ్ళు ఇచ్చే వాళ్ళు లేక, అయ్యా వారికి స్నానం వాళ్ళు లేక ఎంతమంది బిడ్డలైతే తండ్రి నలిగిపోతున్నారో అయ్యా మరి కృంగిపోతున్నారో నాయన. ఈ బతుకు మాకెందుకు, ఇటువంటి బతుకు బతికినా ఒకటే లేకపోయినా ఒకటే అని ఎంతమంది బిడ్డలైతే తమ జీవితాల మీద నాయన విరక్తి కలిగి ఉన్నారో తండ్రి. ఇక ఈ జీవితం మాకొద్దు దేవుడా మమ్మల్ని తీసుకో అని ఎంతమంది బిడ్డలైతే ప్రార్థన చేస్తున్నారో నాయన, మొరపెడుతున్నారో తండ్రి. మీరే వారిని అందరినీ అయ్యా జ్ఞాపకం చేసుకో నాయన. యేసయ్యా వారి పక్షవాతం నుండి ప్రభువా మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి, మొరపెట్టుచున్నామయ్యా. అయ్యా 38 సంవత్సరాల పక్షవాత రోగి బేతెస్తా కోనేరు యొద్ద పడి ఉన్నప్పుడు నాయన వాని యొద్దకు వెళ్ళి స్వస్థపడ గోరుచున్నావా అని అడిగినప్పుడు యేసయ్యా అయ్యా మరి నాయన నన్నెవరు నీళ్ళలోనికి దించడానికి ఎవరు లేరని చెప్పి ఉన్నాడయ్యా. వెంటనే నీ పరుపెత్తుకొని నడువుమన్నప్పుడు యేసయ్యా 38 సంవత్సరాల పక్షవాత రోగి నీ మాట వినగానే అయ్యా తన పరుపెత్తుకొని నడిచి ఉన్నాడు నాయన. నీ మాటలో శక్తి, నీ మాటలో స్వస్థత, నీ మాటలో నిత్య జీవము తండ్రి. అయ్యా ఈ సమయమందు దేవాన్ని స్వరాన్ని వినిపించండి అయ్యా. అయ్యా పక్షవాతం చేత బాధపడుతున్నటువంటి వారి యొక్క చెవులలో ప్రభువాని స్వరము వినబడుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నానయ్యా. వారి పక్షవాతం నుండి తండ్రి మీరు విడిపించి దేవా వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము. వారి కాళ్లకు వారి చేతులకు ప్రభువా నీ బలమును అనుగ్రహించండి అయ్యా. నీ శక్తిని దయచేయండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా వారి కండరాలు అయ్యా వారి నరాలు సడలి తండ్రి బలము పొందుకొనుటకు, శక్తిని పొందుకొనుటకు ప్రభువా మీరు సహాయం చేయమని వేడుకొనుచున్నాము తండ్రి. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా హాస్పిటల్లో అనేక వ్యాధుల చేత నలిగిపోతున్నారో తండ్రి, అయ్యా మరి కడుపు నొప్పి చేత, మెడ నొప్పి చేత, అయ్యా మరి ఊపిరితిత్తుల నంజు చేత నాయన, కిడ్నీల సమస్య చేత ప్రభువా, కిడ్నీలో రాళ్ల చేత నాయన ఎంతమంది బిడ్డలైతే తండ్రి నలిగిపోతున్నారు ప్రభువా. యేసయ్యా మరి వారికి నాయన ఎన్ని మందులు మింగినప్పటికీ అయ్యా ఈ వ్యాధి నుండి మేము విడుదల పొందుకోలేకపోతున్నాము, ఈ వ్యాధి మా నుండి తొలగిపోవడం లేదని ఎంతమంది బిడ్డలైతే ప్రభువా బాధపడుతున్నారో యేసయ్యా మీరు వారందరినీ స్వస్థపరచమని వేడుకొనుచున్నానయ్యా. స్వస్థపరిచే యెహోవాను నేనే అని సెలవిచ్చిన దేవుడో తండ్రి, నీ పాదములకే స్తోత్రం
స్తోత్రములు నాయన. నీ గాయపడిన హస్తము చేత, నీ బాహు హస్తము చేత తండ్రి, నీ బలమైన హస్తము చేత వారందరినీ తాకమని వేడుకొనుచున్నానయ్యా. ఎంతమంది నరాల బలహీనత చేత నాయన, కండరాల బలహీనత చేత ప్రభువా, కాళ్ళ కీళ్ళ నొప్పుల చేత బాధపడుతున్నారో తండ్రి అయ్యా, వారిని విడిపించండి. ఎంతమంది తలనొప్పి చేత బాధపడుతున్నారో ప్రభువా, వారిని స్వస్థపరచండి. ఎంతమంది మెడనొప్పి చేత బాధపడుతున్నారో నాయన, వారిని స్వస్థపరచండి ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే నడుము నొప్పి చేత బాధపడుతున్నారో, వెన్నుపూస నొప్పి చేత బాధపడుతున్నారో నాయన, వెన్నుముక అరిగి బాధపడుతున్నారో తండ్రి దేవా, వారిని స్వస్థపరచండి నాయన. ఈ సమయం మంది స్వస్థపరచండి అయ్యా. ఏసయ్యా, ఏసయ్యా, నీ పాదాలు పట్టుకొని అడుగుచున్నానయ్యా. ఎంతమంది బిడ్డలైతే తండ్రి నాయన కంటి సమస్యల చేత బాధపడుతున్నారో, పెదవి సమస్యల చేత బాధపడుతున్నారు తండ్రి, చెవి సమస్యల చేత బాధపడుతున్నారు నాయన, మీరే వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. ఎంతమంది బిడ్డలైతే థైరాయిడ్ చేత బాధపడుతున్నారు నాయన, వారిని స్వస్థపరచండి. వారి థైరాయిడ్ నుంచి ప్రభువా మీరు విడిపించండి. ఎంతమంది బిడ్డలైతే తండ్రి అయ్యా మరి పిప్పి పనుల చేత బాధపడుతున్నారో, నాలుక మందం చేత బాధపడుతున్నారో, నోటి దుర్వాసన చేత బాధపడుతున్నారో తండ్రి, వారిని స్వస్థపరచండి నాయన. నీ పాదములు పట్టుకొని ప్రార్థిస్తున్నాము నాయన. నీ పాదములు పట్టుకొని మొరపెట్టుచున్నామయ్యా. అయ్యా అయ్యా, మీరే మీరే ప్రతి ఒక్కరిని అయ్యా మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎంతమంది బిడ్డలైతే చర్మ వ్యాధుల చేత బాధపడుతున్నారో నాయన, అయ్యా మరి నా తండ్రి నల్ల మచ్చల చేత, తెల్ల మచ్చల చేత, సుభ్యము చేత నాయన, పొక్కురులు దద్దుర్ల చేత బాధపడుతున్నారు నాయన, దురద చేత బాధపడుతున్నారు తండ్రి, మీరే వారి చర్మ వ్యాధుల నుండి మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా, నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ సమయమందు తండ్రి మరి హాస్పిటల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను ప్రభువా మీరు దర్శించండి. ఎవరైతే ప్రభువా ఈ సమయమందు ఆపరేషన్ల కొరకు సిద్ధపడుతున్నారో నాయన, వారి ఆపరేషన్లలో దేవా మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. ఎవరైతే తండ్రి ఆపరేషన్లు చేయించుకొని అయ్యా మరి శరీర నొప్పుల చేత బాధపడుతున్నారో తండ్రి, అయ్యా వారి కుట్లు త్వరగా మానిపోవుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా అయ్యా మరి తండ్రి మీరే మీరే ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి బలహీనతను దేవా ఈ సమయమందు మీరు విడిపించి నీ శక్తిని, నీ బలమును ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. యేసయ్యా స్తోత్రం, యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా వందనం, యేసువా స్తోత్రం, యేసువా వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి వందనం, ప్రభువా స్తోత్రం, ప్రభువా వందనం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. 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 నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమా, నా అంతరంగమందు సమస్తమా యెహోవాను స్తుతించుమా. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమా, నా అంతరంగమందు సమస్తమా యెహోవాను స్తుతించుమా. దయా దాక్షిణ్య పూర్ణుడు, కృపా కనికరము గలవాడాయనే రక్షించును. దయా దాక్షిణ్య పూర్ణుడు, కృపా కనికరము గలవాడాయనే రక్షించును. సమాధిలో నుండి నిన్ను విమోచించి కరుణ కటాక్షములను కిరీటముగనిచ్చును. సమాధిలో నుండి నిన్ను విమోచించి కరుణ కటాక్షములను కిరీటముగనిచ్చును. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమా, నా అంతరంగమందు సమస్తమా యెహోవాను స్తుతించుమా. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ఆయననే స్తుతించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ఆయననే స్తుతించుడి.
ఉత్సాహగానము చేయుచు మీరు ఆయన సన్నిధికి రండి. ఉత్సాహగానము చేయుచు మీరు ఆయన సన్నిధికి రండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమా, నా అంతరంగమందు సమస్తమా యెహోవాను స్తుతించుమా. ఆయన చేసిన ఉపకారములలో దీనిని మరువకు నా ప్రాణమా. ఆయన చేసిన ఉపకారములలో దీనిని మరువకు నా ప్రాణమా. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమా, నా అంతరంగమందు సమస్తమా యెహోవాను స్తుతించుమా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందరూ మోకరించినట్లయితే మరొక అంశం గురించి ప్రార్థన చేసుకుందాము. ఎంతమంది బిడ్డలైతే ఈ సమయమందు ఆత్మీయ జీవితంలో ఎదగలేకపోతున్నామని బాధపడుతున్నారో వారి కొరకు ప్రార్థన చేద్దాము. పరిశుద్ధుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. మరి ఎంతమంది బిడ్డలైతే ప్రభువా మేము ప్రార్థన చేసుకోలేకపోతున్నాము, వాక్యం చదువుకోలేకపోతున్నాము, దేవుని స్తుతించలేకపోతున్నాము, దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నామని బాధపడుతున్నారు నాయన, వారందరినీ ఈ సమయమందు మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకొనుచున్నామయ్యా. అయ్యా మరి తండ్రి, నీ పరిశుద్ధాత్మ శక్తి చేత, నీ పరిశుద్ధాత్మ బలము చేత వారందరినీ నింపి ప్రభువా వారిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బలహీనత నుంచి నాయన మీరు విడిపించి తండ్రి అయ్యా మరి వారు ప్రార్థన చేసుకొనుటకు, నిన్ను స్తుతించుటకు, నిన్ను గణపరచుటకు అయ్యా నీ శక్తిని, నీ బలమును వారందరి మీద కుమ్మరించమని వేడుకొనుచున్నాము నాయన. ఎంతమంది బిడ్డలైతే మేము ప్రార్థన చేసుకుందామని మోకరించగానే అయ్యా మాకు నిద్ర వస్తుందని, ఆవలింతలు వస్తున్నాయని, ఇక ప్రార్థన చాలు అని అనిపిస్తుందని బాధపడుతున్నారు తండ్రి. మీరే వారందరినీ ప్రభువా అయ్యా వారి నిద్ర మత్తు నుంచి మీరు విడిపించండి. సాతాను బంధకాల నుండి ప్రభువా మీరు విడిపించి నాయన నీ శక్తిని, నీ బలమును వారికి అనుగ్రహించమని వేడుకొనుచున్నాము తండ్రి. నాయన నీకు స్తోత్రములు అయ్యా. ప్రార్థన నేర్పించే దేవుడవయ్యా, ప్రార్థన ఆలకించే దేవుడు తండ్రి, నీ పాదములకై స్తోత్రములు నాయన. అయ్యా మరి సమయమందు ఎంతమంది బిడ్డలైతే ప్రార్థన చేసుకోలేకపోతున్నామని బాధపడుతున్నారో వారందరినీ నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరముడ నిన్ను ప్రణుతించెద ప్రియముగా, పరలోక ప్రార్థన నేర్పుమయ్యా. పరముడ నిన్ను ప్రణుతించెద ప్రియముగా, పరలోక ప్రార్థన నేర్పుమయ్యా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరముడ నిన్ను ప్రణుతించెద ప్రియము, పరలోక ప్రార్థన నేర్పుమయ్యా. పరమ దేవుడ వని తెలిసి కరములెత్తి జంటగా మోర్చి. పరమ దేవుడ వని తెలిసి కరములెత్తి జంటగా మోర్చి. శిరమును వంచి
వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా. శిరమును వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినిడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినిడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మరొక అంశం గురించి ప్రార్థన చేసుకుందాము. ఎంతమంది బిడ్డలైతే సాతాను బంధకాల చేత పీడింపబడుతున్నారో వారందరి కొరకు ప్రార్థన చేద్దాము. పరిశుద్ధుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ సమయమందు ఎంతమంది బిడ్డలైతే అపవిత్ర ఆత్మల చేత బాధపడుతున్నారో, సాతాను బంధకాల చేత పీడింపబడుతున్నారో తండ్రి, వారందరినీ ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకొనుచున్నాము నాయన. గెరాసేనుల దేశంలో ఉన్నటువంటి యవనస్తుని స్వస్థపరిచిన దేవుడు నాయన. పూతోను దయ్యం పట్టి బహు బాధపడుచున్నటువంటి అయ్యా మరి చిన్నదాన్ని స్వస్థపరిచినటువంటి దేవుడు తండ్రి, నీ పాదములకి స్తోత్రములు నాయన. ఎంతమంది బిడ్డలైతే ఈ సమయమందు అయ్యా మరి సాతాను బంధకాల చేత, అపవిత్ర ఆత్మల చేత, దురాత్మ చీకటి శక్తుల చేత బాధపడుతున్నారో నాయన, మీరే విడిపించమని ప్రార్థిస్తున్నాము నాయన. యేసయ్యా నీకు వందనములు అయ్యా. మరి ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి తండ్రి. వారిలో ఉన్నటువంటి చీకటిని, అంధకారమును ప్రభువా మీరు విడిపించి, అపవాది వేసినటువంటి అగ్ని బాణములను, అపవాది వేసినటువంటి సంఖ్యలను ప్రభువా మీరు విడిపించి తండ్రి నాయన వారికి సంపూర్ణమైనటువంటి విడుదలను దయచేయమని వేడుకొనుచున్నాము. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా నాయన ఈ సమయమందు తండ్రి అయ్యా మరి అపవిత్ర ఆత్మల చేత బాధపడుతూ అయ్యా తమను తాము గాయపరుచుకొనుచున్నారో తండ్రి, అయ్యా తమకు మతి స్థిమితం లేక బాధపడుతున్నారో నాయన. యేసయ్యా వారి తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు అయ్యా వారి నిమిత్తము తండ్రి మరి బాధపడుతున్నారు, నలిగిపోతున్నారు తండ్రి. మీరే వారిని అందరినీ విడిపించమని ప్రార్థిస్తున్నాము నాయన. వారందరినీ స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. విడిపించండి అయ్యా, విడిపించండి తండ్రి. అపవాదిని బంధించండి నాయన. ఎవరైతే ఎలాంటి చీకటి శక్తుల చేత, ఎలాంటి అంధకార క్రియల చేత, ఎలాంటి సాతాను బంధకాల చేత పీడింపబడుతున్నారో తండ్రి, నలిగిపోతున్నారు నాయన, ఈ సమయమందు తండ్రి వారందరినీ ప్రభువా మీరు విడిపించి వారికి నెమ్మదిని, శాంతిని, సమాధానమును దయచేయమని ప్రార్థిస్తున్నాము. యేసయ్యా నీకు వందనములు దేవానికి స్తోత్రములు. మా రక్షకుడా నీ పాదములకే స్తోత్రములు నాయన. మీరే వారందరినీ స్వస్థపరచండి అయ్యా, స్వస్థపరచండి నాయన. యేసయ్యా బాగు చేయండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. గొప్ప దేవుడా నీ పాదములకే స్తోత్రములు తండ్రి. నువ్వు రక్షించే దేవుడవు, విడిపించే దేవుడవు అయ్యా, కాపాడే దేవుడవు తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. ఈ సమయమందు సాతాను బంధకాల చేత పీడింపబడుతున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను నీ పాదముల దగ్గర పెడుతున్నానయ్యా. మీరే కనికరించి, దీవించి, ఆశీర్వదించి నీ కృపలో భద్రపరచుకొనుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మేలులు దయచేసే దేవా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. ప్రార్థన వినే దేవా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. మనవిని అనుగ్రహించే దేవా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. కృపగల దేవా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. జాలిగల దేవా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈ సమయమందు ఎంతమంది బిడ్డలైతే శుభకార్యాలు చేసుకొనుచున్నారో వారందరి కొరకు ప్రార్థన చేద్దాము. పరిశుద్ధుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే శుభకార్యాలు చేస్తున్నారో తండ్రి, గృహ ప్రవేశాలని, పూలు అయ్యా మరి ఎంగేజ్మెంట్ అని అయ్యా మరి తండ్రి మరి నాయన పుట్టిన రోజులని, పెళ్లి రోజులని ప్రభువా రకరకాలైనటువంటి శుభకార్యాలు జరుపుకొంచున్నారు. ఓని ఫంక్షన్స్ అని తండ్రి మరి నాయన యేసయ్య మరి కొత్తగా షాపులు ఓపెనింగ్ చేసుకుంటున్నారో తండ్రి, కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తున్నారు నాయన, కొత్త పనులు ప్రారంభిస్తున్నారో తండ్రి. మీరే వారందరినీ జ్ఞాపకం చేసుకొని నాయన వారి శుభకార్యాలలో దేవా, వారి శుభకార్యాలలో తండ్రి మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము నాయన. యేసయ్య నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా
బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. మరి వారి శుభకార్యాలలో తండ్రి మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా మరి తండ్రి ఆ కార్యము మొదలుకొని అంతం వరకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా, ఎలాంటి అవరోధాలు రాకుండా తండ్రి ఏది కూడా తక్కువ కాకుండా మీరే తండ్రి సహాయము చేయమని వేడుకొనుచున్నాము తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయమందు ప్రభువా ఎంతమంది బిడ్డలైతే పుట్టినరోజు జరుపుకుంటున్నారో వారందరినీ ప్రభువా నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపండి అయ్యా. అయ్యా మరి వారికి దీర్ఘాయుషుని దయచేయండి నాయన. అయ్యా మరి దేవుని దయ యందును, మనుషుల దయ యందును వారి ఎదుగుటకు ప్రభువా మీరు సహాయం చేయండి అయ్యా. నీ జ్ఞానము చేత, నీ తెలివి చేత అయ్యా మరి వారందరినీ నింపి ప్రభువా నీ కృపలో భద్రపరచుకోమని వేడుకొనుచున్నాము. ఎంతమంది బిడ్డలైతే పెళ్లి రోజు జరుపుకొనుచున్నారో తండ్రి మరి నాయన వారి పెళ్లి రోజులలో ప్రభువా మీరు తోడుగా ఉండండి అయ్యా. మరి వారి దాంపత్య జీవితంలో ఎలాంటి మనస్పర్ధలు రాకుండా, అరమరికలు రాకుండా, గొడవలు రాకుండా తండ్రి మీరే ఒకరికొకరు లోబడుతూ ఒకరినొకరు ప్రేమించుకొనుచు అయ్యా మరి వారి యొక్క కాపురాన్ని తండ్రి అయ్యా సమాధానముగా ప్రభువా కట్టుకొనుటకు దేవా మీరు సహాయం చేయమని వేడుకొనుచున్నాము తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. ఎంతమంది అయితే నూతన వ్యాపారాలు ప్రారంభిస్తున్నారో తండ్రి అయ్యా మరి వారి నూతన వ్యాపారాలలో ప్రభువా మీరు తోడుగా ఉండండి దేవా. మరి వ్యాపారం చేయుటకు కావలసినటువంటి జ్ఞానమును, సమయోచితమైనటువంటి ఆలోచనలను ప్రభువా మీరు దయచేయమని వేడుకొనుచున్నాము తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. ఎంతమంది గృహ ప్రవేశాలు చేస్తున్నారో ప్రభువా వారి గృహ ప్రవేశాలలో తండ్రి మీరు తోడుగా ఉండండి. ఎంతమంది అయితే ప్రభువా నూతన పనులు ప్రారంభిస్తున్నారో తండ్రి అయ్యా మరి స్థలాలు ప్రతిష్ఠ చేస్తున్నారో దేవా, మరి భూమి పూజ చేస్తున్నారో తండ్రి యేసయ్యా మీరే వారి యొక్క స్థల ప్రతిష్టలో తండ్రి మీరు తోడుగా ఉండమని వేడుకొనుచున్నానయ్యా. ఎంతమంది బిడ్డలైతే తండ్రి మందిరాలు అయ్యా మరి ఓపెనింగ్ చేస్తున్నారో తండ్రి అయ్యా మరి వారి ఓపెనింగ్లలో ప్రభువా మీరు తోడుగా ఉండండి నాయన. నీ పాదములకే స్తోత్రములు తండ్రి. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ సమయమందు తండ్రి మరి ప్రతి ఒక్కరి శుభకార్యాలలో తండ్రి మీరు తోడుగా ఉండి నాయన నీ హస్తాన్ని చాపి వారందరినీ బలపరచమని ప్రార్థిస్తున్నాము నాయన. కానాను పెళ్లి విందులో తండ్రి అయ్యా నీళ్లను ద్రాక్షరసంగా మార్చి ఆ పెళ్లి ప్రధాని యొక్క పరువును నిలబెట్టినటువంటి దేవుడవు తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. ఈ సమయమందు తండ్రి మరి శుభకార్యాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరి మీద తండ్రి నీ ఆత్మ వర్షమును కుమ్మరించండి. ఏది తక్కువ కాకుండా, ఏది మిగిలి వృధా పోకుండా ప్రభువా మీరే సహాయం చేయమని వేడుకొనుచున్నాము అయ్యా. మరి తండ్రి సమయమందు వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని నీ కృపలో భద్రపరచుకొనమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఎంతమంది బిడ్డలైతే ఈ సమయమందు స్కూల్కి వెళ్తున్నారు, కాలేజెస్కి వెళ్తున్నారు, మరి వారికి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా మీరు వారికి దేవుడు మనకి కాపుదల దయచేయాలని వారందరి కొరకు ప్రార్థన చేద్దాము. ప్రేమగల దేవ, జాలిగల దేవ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవ, నీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే తండ్రి స్కూల్కి వెళ్తున్నారో, కాలేజెస్కి వెళ్తున్నారో తండ్రి మీరే వారందరినీ నీ జ్ఞానాత్మ చేత నింపండి నాయన. పిల్లలకు చదువుకున్నటకు కావలసిన శక్తిని, బలమును మీరు అనుగ్రహించండి అయ్యా. మరి ఎలాంటి శరీర బలహీనతలు రాకుండా, అనారోగ్య సమస్యలు రాకుండా ఈ సంవత్సరం అంతా ప్రభువా వారందరినీ నీ కృపలో భద్రపరచుకొని ఆయన. ఎవరైతే తండ్రి మేము చదవలేకపోతున్నామని అయ్యా, మేము చదివినవి గుర్తుంటలేవని బాధపడుతున్నారో తండ్రి యేసయ్యా మరి వారు చదివినవి గుర్తుండటకు సహాయం చేయండి తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా మరి కాలేజీకి వెళ్తున్న పిల్లలను జ్ఞాపకం చేసుకొని ఆయన చెడుగా తిరగకుండా, స్నేహితుల వెంట తిరగకుండా అయ్యా, మరి పార్కుల వెంట, సినిమాల వెంట తిరగకుండా అయ్యా మరి వారికి చదువుకునే సమయాన్ని అయ్యా మరి వారు చక్కగా చదువుకునేందుకు సహాయం చేయండి. వారి తల్లిదండ్రులను మోసం చేయకుండా దేవా, వారి ఇరుగుపు అయ్యా మరి వారి అమ్మ నాన్నలను మోసం చేయకుండా దేవా మీరు సహాయం చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. వారి దారి తప్పిపోకుండా ప్రభువా మీరే కాపాడమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. సంవత్సరం తండ్రి స్కూల్కి వెళ్తున్నటువంటి వారిని
వారిని, కాలేజెస్కి వెళ్తున్న వారందరినీ నీ కృపలో భద్రపరచుకొనమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అయ్యా మాకు సహాయం చేయమని తండ్రి, మమ్మల్ని దీవించమని తండ్రి, మా జీవితంలో మా కుటుంబంలో నీ కార్యమును జరిగించమని తండ్రి ప్రార్థిస్తున్నాము నాయన, మొరపెడుతున్నాము తండ్రి. అయ్యా మరి సమయమందు ప్రభువా మేము చేయుచున్నటువంటి మా ప్రార్థన మనవులు మీరు ఆలకించి తండ్రి నాయన నీ కార్యమును ప్రభువా మా జీవితంలో మా కుటుంబంలో జరిగించమని వేడుకొనుచున్నాము తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా మరి ఎన్నో దినముల నుండి తండ్రి నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాము నాయన, మా జీవితంలో కార్యం జరిగించమని, మమ్మల్ని దీవించమని దేవా. మా పిల్లల జీవితాలలో తండ్రి నీ కార్యమును జరిగించమని, మా కుటుంబాలలో దేవా నీ కార్యమును జరిగించమని, మా భర్తల జీవితాలలో తండ్రి నీ కార్యమును జరిగించమని తండ్రి ప్రార్థిస్తున్నాము నాయన, మొరపెడుతున్నాము తండ్రి. దేవా నీ సహాయము మాకు దయచేయండి నాయన, నీ సహాయము మాకు దయచేయండి తండ్రి. నీ పాదములకై స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనములు దేవా, నీకు స్తోత్రములు. ఆశ్చర్యకరుడా నీ పాదములకై స్తోత్రములు తండ్రి. ఆలోచనకర్త నీ పాదములకై స్తోత్రములు నాయన. ఈ సమయమందు తండ్రి దేవా నీవు మాకు సహాయం చేస్తావని, మమ్మల్ని దీవిస్తావని, మమ్మల్ని ఆశీర్వదిస్తావని, మాకు ఉన్నటువంటి ప్రతి సమస్య నుండి, ప్రతి బాధ నుండి, ప్రతి కష్టం నుండి తండ్రి మమ్మల్ని విడిపిస్తావని అయ్యా మరి విశ్వాసం చేత, నమ్మకం చేత ప్రభువాన్ని పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా నీవే తండ్రి నీ కార్యమును జరిగించమని వేడుకొనుచున్నాము తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా నీకు కృతజ్ఞతలు అయ్యా, కృతజ్ఞతలు తండ్రి. ఈ సమయమందు ప్రభువా ఎంతమంది బిడ్డలైతే తండ్రి అపవాది శక్తుల చేత పీడింపబడుతున్నారు, సాతాను బంధకాల చేత పీడింపబడుతున్నారు తండ్రి. అయ్యా మరి వారికి విడుదల దయచేయనా అని ఎంతమంది బిడ్డలైతే అనారోగ్య సమస్యల చేత బాధపడుతున్నారో ప్రభువా, వారి అనారోగ్య సమస్యల నుంచి తండ్రి మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాము నాయన. ఎంతమంది బిడ్డలైతే ఆపరేషన్ల కొరకు సిద్ధపడుతున్నారో తండ్రి, వారి ఆపరేషన్లలో ప్రభువా మీరు తోడుగా ఉండండి. ఎంతమంది అయితే తండ్రి నాయన యేసయ్యా నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా నీకు వందనములు తండ్రి, నీకు స్తోత్రములు నాయన. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా యేసయ్యా దురలవాట్లకు బానిసైపోతున్నారు తండ్రి, త్రాగుడు, జూదం, వ్యభిచారము, మద్యము ఇలాంటి భయంకరమైన దుర్వ్యసనాలకు తండ్రి బానిసలైపోతున్నారు ప్రభువా, మీరు వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. ఎంతమంది అయితే తండ్రి అయ్యా మరి ఉద్యోగం లేక బాధపడుతున్నారు, సంతానం లేక బాధపడుతున్నారు, సొంత ఇండ్లు లేక బాధపడుతున్నారు, అప్పుల సమస్యల చేత బాధపడుతున్నారు, ఆర్థిక ఇబ్బందుల చేత బాధపడుతున్నారు తండ్రి. మీరే వారికి విడుదల దయచేయమని వేడుకొనుచున్నాను ప్రభువా నా తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా నీ దీవెనల కొరకు, నీ ఆశీర్వాదముల కొరకు కనిపెట్టి ప్రార్థిస్తున్నారు నాయన. తమ పిల్లలను దీవించమని, తమ పిల్లలను ఆశీర్వదించమని, తమ పిల్లలను ప్రభువా నాయన నీ కృపలో, నీ బోధలో, నీ వాక్యములో వారు ఎదుగుటకు అయ్యా నీ పరిశుద్ధాత్మ శక్తిని వారికి అనుగ్రహించమని ఎంతమంది బిడ్డలైతే, ఎంతమంది తల్లిదండ్రులైతే ప్రభువా నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నారు నాయన, మొరపెడుతున్నారు తండ్రి. మీరెవరిని అందరినీ తండ్రి దీవించి ఆశీర్వదించి నీ కృపలో భద్రపరచుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా మేము బలహీనులం, శక్తిహీనులం తండ్రి. అయ్యా నీ బలమును, నీ శక్తిని మాకందరికీ దయచేయండి ప్రభువా. అయ్యా మేము ప్రార్థనలో మేము బలహీనులం తండ్రి. సమస్యలు వచ్చినప్పుడు బలహీనులం నాయన. యేసయ్యా శక్తి లేని వారిమి ప్రభువా. అయ్యా నీ శక్తిని, నీ బలమును మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా మరి ఇశ్రాయేలీయులు తండ్రి అయ్యా ఐగుప్తు దేశంలో కఠిన బానిసత్వంలో ఉన్నప్పుడు నాయన అయ్యా నీ సేవకులను పంపించి తండ్రి ఆ యొక్క బానిసత్వంలో నుండి ప్రభువా వారిని విడిపించినటువంటి దేవుడవు. పాలు తేనెలు ప్రవహించినటువంటి కానాను దేశానికి నాయన వారిని నడిపించినటువంటి దేవుడు ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే సమస్యల చేత, బాధల చేత, ఇరుకుల చేత, ఇబ్బందుల చేత నీకు మొరపెడుతున్నారు అయ్యా ఈ సమస్య నుండి మమ్మల్ని విడిపించమని, ఈ సమస్య నుండి మాకు తప్పించమని ప్రభువా ఎంతమంది బిడ్డలైతే నీకు ప్రార్థిస్తున్నారు నాయన. మీరే వారందరి మనవులు ఆలకించమని వేడుకొనుచున్నానయ్యా. వారికి ఉన్నటువంటి ప్రతి సమస్య నుండి, ప్రతి బాధ నుండి, ప్రతి కష్టం నుండి ప్రభువా మీరు విడిపించండి. దేవానికి వందనములు. యేసయ్యా నీకు
స్తోత్రములు నాయన. అయ్యా మరి సమయమందు తండ్రి నీ పాదముల దగ్గర కూర్చొని ప్రార్థిస్తున్నాము తండ్రి, మొరపెడుతున్నామయ్యా. అయ్యా నీ సహాయం మాకు దయచేయండి నాయన, నీ సహాయము మాకు దయచేయండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. రక్షించే దేవుడవు, కాపాడే దేవుడవయ్యా. అయ్యా అయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఈ ఆరాధనలో దేవుడు తోడుగా ఉన్నందుకు దేవునికి వందనాలు. ఇంతవరకు మనము దేవుణ్ణి కొద్ది నిమిషములు స్తుతించాము, దేవుని నామాన్ని బట్టి కీర్తనలు పాడాము, దేవుని నామాన్ని బట్టి ప్రార్థన చేశాము. దేవుడు ఈ సమయమందు మనతో ఉన్నాడు, మన మధ్యలో నివాసం చేస్తున్నటువంటి దేవుడు, మన ప్రార్థనలు వింటున్నటువంటి దేవుడు, మన మనవులు అంగీకరిస్తున్నటువంటి దేవుణ్ణి మనమందరము కలిసి గట్టిగా ఒక్కసారి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాము. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. యేసయ్యా స్తోత్రం, యేసయ్యా వందనం. ప్రభువా స్తోత్రం, ప్రభువా వందనం. రక్షకుడా స్తోత్రం, రక్షకుడా వందనం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. అందరము మోకరించినట్లయితే చివరి ప్రార్థన చేసుకొని ఆరాధన ముగించుకుందాము. పరిశుద్ధుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ సమయమందు తండ్రి మాకందరికి తోడుగా ఉండి నాయన, ఇంతవరకు ప్రార్థనలో, స్తుతి ఆరాధనలో అయ్యా మరి మీరు తోడుగా ఉండి నీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు నీకు వందనాలు ప్రభువా. కీర్తనలు పాడుచుండగా నీ ఆత్మశక్తిని మా అందరి మీద కుమ్మరించినందుకు నీకు వందనాలు ప్రభువా. ఈ సమయమందు నాయన అయ్యా మరి తండ్రి మమ్మల్ని అందరినీ ప్రభువా నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపండి నాయన, నీ పరిశుద్ధాత్మ బలము చేత నింపండి తండ్రి. మేము ప్రతి దినము నాయన నీతో సహవాసము చేయుటకు, నీతో అంటుకట్టబడి జీవించుటకు నాయన నీ ఆత్మశక్తి మాకు కావాలి నాయన, నీ ఆత్మ బలం మాకు కావాలి తండ్రి. నీ పునరుత్థాన శక్తి మాకు కావాలి నాయన, నీ పునరుత్థాన బలము మాకు కావాలి తండ్రి. నీ పాదములకి స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు ప్రభువా. మాలో ఉన్న బలహీనతల నుంచి మీరు విడిపించండి అయ్యా. చెడ్డ తలంపుల నుంచి, దుష్ట తలంపుల నుండి, అంధకార క్రియల నుండి ప్రభువా మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ పాదములకి స్తోత్రములు నాయన. అయ్యా నీ వెలుగు చేత నింపండి అయ్యా, నీ దీవెనల చేత నింపండి నాయన. యేసయ్యా నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రములు తండ్రి. మా రక్షకుడా నీ పాదములకై స్తోత్రములు నాయన. మా విమోచకుడా నీ పాదములకై స్తోత్రములు తండ్రి. అయ్యా మేము నలిగిపోవచ్చున్నాము తండ్రి. అయ్యా అయ్యా నీ శక్తి మాకు కావాలి నాయన, నీ ప్రార్థన శక్తి మాకు కావాలి నాయన, నీ ప్రార్థన బలము మాకు కావాలి తండ్రి. నీ పాదములకై స్తోత్రములు తండ్రి. యేసయ్యా నీకు వందనములు. అనుదినము ప్రభువా మేము నీతో సహవాసం చేయాలి నాయన, అనుదినము నీ వాక్యాన్ని ధ్యానించాలి ప్రభువా, అనుదినము నీ పాదాల దగ్గర కూర్చొని అయ్యా గంటల తరబడి ప్రార్థన చేసే శక్తిని మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ పాదాలకి స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా అయ్యా మరి తండ్రి నాయన మా హృదయములను శుద్ధి చేసి, మా తలంపులను శుద్ధి చేసి, మా పెదవులను శుద్ధి చేసి ప్రభువా మా పెదవుల నుండి వస్తున్నటువంటి మాటలను పవిత్రపరచి తండ్రి ఇంతవరకు మా యొక్క ప్రార్థనలన్నీ ప్రభువా నీ పరలోక రాజ్యం చేర్చుకొనుమని బ్రతిమలాడుచున్నాము నాయన. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా ఈ సమయం ముందు ప్రార్థిస్తున్నారు, మాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థిస్తున్నారు తండ్రి, వారందరి మనవులను మీరు ఆలకించండి అయ్యా. ఎవరెవరైతే ఎలాంటి అవసరత చేత ప్రార్థిస్తున్నారో నాయన, ఎలాంటి అక్కర చేత ప్రార్థిస్తున్నారో తండ్రి, ఏ సమస్యల నుండి విడుదల పొందుకోవాలని ప్రార్థిస్తున్నారో, ఏ సమస్యల నుండి నాయన రక్షింపబడాలని ప్రార్థిస్తున్నారో, తమ భర్తల కొరకు, తమ పిల్లల కొరకు నాయన మంచి ఆరోగ్యము కొరకు దేవా మరి ఇండ్ల కొరకు, స్థలాల కొరకు ప్రభువా మరి ప్రార్థన చేస్తున్నారు నాయన, వారందరి ప్రార్థన మనవులు మీరు ఆలకించమని వేడుకొనుచున్నాము తండ్రి. నీ పాదములకి స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయమందు ప్రభువా మా ప్రార్థన మనవులన్నీ నీ పరలోక రాజ్యం చేర్చుకొని అయ్యా ఈ ఆరాధన నీకు మహిమకరముగాను మాకు దీవెనకరముగాను ఉండుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
అందరూ మోకరించినట్లయితే పరలోక ప్రార్థన చేసుకుందాము. పరలోకమందున్నటువంటి మా యొక్క తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు ఎలాగో భూమి అందు అలాగూ నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను మీరు క్షమించండి. మమ్మ శోధనలోనికి తేనీక దుష్టి నుండి తప్పించండి. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీదై ఉన్నది తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయం, యేసు నామమే జయం, యేసు నామం సంపూర్ణ విజయం. అపవాది శక్తులకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. మీకు ఎలాంటి ప్రార్థన అవసరత ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలుపగలరు. మీ కొరకు ప్రతిరోజు మీ సమస్యల కొరకు, మీకున్నటువంటి ప్రతి అవసరత కొరకు ప్రార్థన చేస్తాము. తప్పకుండా మీకున్నటువంటి ప్రతి ఒక్క ప్రార్థన అవసరతను మాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఇంతవరకు మాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించినటువంటి ప్రతి ఒక్క బిడ్డను దేవుడు దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.